హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీడిఎస్సి ఎస్ఏ తెలుగు. దిక్కులు, ఆ దిక్కులకు అధిపతుల యొక్క సతీమణి, వాహనములు, పట్టణాలు, ఆయుధాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దిక్కులు 4 కదండి, మొత్తం కలిపితే 8. ఈ దిక్కుల యొక్క అధిపతులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, తూర్పు దిక్కు యొక్క అధిపతి ఇంద్రుడు. ఇంద్రుని సతీమణి శచీదేవి. ఇంద్రుని యొక్క వాహనం పేరు ఐరావతం. ఇంద్రుని పట్టణం అమరావతి. ఇంద్రుని యొక్క ఆయుధం వజ్రాయుధం. నెక్స్ట్, ఆగ్నేయానికి అధిపతి అగ్ని. అగ్ని యొక్క సతీమణి స్వాహాదేవి. అగ్ని యొక్క వాహనం పొట్టేలు. అగ్ని యొక్క పట్టణం పేరు తేజోవతి. అగ్ని యొక్క ఆయుధం పేరు శక్తి. నెక్స్ట్, దక్షిణానికి అధిపతి యముడు. యముని యొక్క సతీమణి పేరు శ్యామలాదేవి. యముని వాహనం పేరు దున్నపోతు మహిష. యముని యొక్క పట్టణం పేరు సంయమని. యముని యొక్క ఆయుధం పేరు దండం. నెక్స్ట్, నైరుతి. నైరుతి యొక్క అధిపతి పేరు నిరుతి. నిరుతి సతీమణి దీర్ఘాదేవి. నిరుతి యొక్క వాహనం పేరు నరుడు. నిరుతి యొక్క పట్టణం పేరు కృష్ణాహన. నిరుతి ఆయుధం కుంతం. నెక్స్ట్, పడమర యొక్క అధిపతి వరుణుడు. వరుణి యొక్క సతీమణి పేరు కాళికాదేవి. వరుణుడి వాహనం పేరు మకరం మొసలి. పట్టణం పేరు శ్రద్ధావతి. వరుణి యొక్క ఆయుధం పాశం. యముని యొక్క ఆయుధం పేరు దండం. నెక్స్ట్, వరుణి యొక్క ఆయుధం పేరు పాశం. ఈ 2 కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, వాయువ్యం. వాయువు యొక్క అధిపతి వాయువు. వాయువు సతీమణి అంజనాదేవి. వాయువు వాహనం లేడి. వాయు యొక్క పట్టణం పేరు గంధవతి. వాయు యొక్క ఆయుధం పేరు ధ్వజం. నెక్స్ట్, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. కుబేరుని యొక్క సతీమణి పేరు చిత్రరేఖ. కుబేరుని వాహనం అశ్వం. కుబేరుని యొక్క పట్టణం పేరు అలకాపురి. కుబేరుని యొక్క ఆయుధం ఖడ్గం. నెక్స్ట్, ఈశాన్యం. ఈశాన్యం దిక్కుకి అధిపతి ఈశ్వరుడు. ఈశ్వరుని భార్య పార్వతి. ఈశ్వరుని వాహనం నంది. ఈశ్వరుని పట్టణం పేరు కైలాసం. ఈశ్వరుని యొక్క ఆయుధం త్రిశూలం. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది డిఎస్సికి కంపల్సరీ 1 or 2 బిట్స్ ఖచ్చితంగా వచ్చే టాపిక్ ఇది. 1కి 2-3 సార్లు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి, అప్పుడే చాలా బాగా అర్థమవుతుంది ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.